బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఎందుకంత ఎమోషనల్? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. క్యాంటీన్కి వెళ్దాం పదరా. సరే వెళ్దాం గాని మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. దా దా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని సారీ రే మామా. హలో ఓయ్. నిన్నే. ఏ అమ్మాయి. మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. మై లైఫ్ అమ్మ, మనలోని ప్రాణం అమ్మ. డియర్ డైరీయా? అసలు ఎవరి డైరీ అమ్మాయి? ఎలాగైనా తెలుసుకోవాలి. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. ఇష్టాలా? ఇష్టాలేంటి? ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అల్లంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. అంటే ఎస్. ప్రేమ ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్నా, కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. ఇప్పుడు వరకు నాది కాదు అనుకుంటేనే ఇలా కొట్టాను. ఒకసారి ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, ఈ వంశం నాది, వాళ్ళ సమస్య నాది అని చెప్పి కొడితే చూసావా ఈ మ్యాజిక్? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఒక్క నీ హ్యాండ్ రైటింగ్ తప్ప. హే, నీకోటి చెప్పనా? నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. నీగా ఉంది కదా, మరి నాకు నీ పేరు తెలియదు. త్వరగా కనిపించి డైరీ అమ్మాయి. రే అర్జున్, రే మా. ఏం మావా? నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. అవునా? దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. ఎక్కడ మావా? అదిగో మావా. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. ఫ్యూచర్ ఉంది. వద్దు మావా, తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ ను ఎంజాయ్ చేయి మావా. హలో అమ్మాయి. పిచ్చాడు. ఓయ్ హాయ్, దిస్ ఇస్ అర్జున్.
థర్డ్ ఇయర్. హాయ్, దిస్ ఇస్ హర్షిత. కాల్ మీ హర్ష. నువ్వు కూడా कौन है रैया? आइटम अच्छी है, तेरे इलाके की है क्या? ఈ కాలేజేనా? కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. లేదు సీనియర్, నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘన. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి, పర్లేదు. అది నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పుడు అవసరం అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ దయచేసి వద్దు. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు. ఐఎమ్ సారీ మేఘ్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. హాయ్ హర్ష. హాయ్ సీనియర్. ఏంటి సీనియర్, ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు, మీకు అసలు కలర్సే లేవా? అదేంటి, డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది, నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది. ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటేనే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది. ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. నిజంగానే తనకు బ్లాక్ అంటే ఇష్టం లేదా, లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ వచ్చి టెస్ట్ చేస్తుందా? సీనియర్, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఓకే, విల్ క్యాచ్ అప్ లేటర్. బాయ్. సరే. హాయ్ సీనియర్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్స్ అయితే ఏం లేవు గానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ ఏంటి సీనియర్, పబ్బుకి వెళ్దాం, బాగా చిల్లవచ్చు. సీనియర్ సీనియర్. ఏమైంది మావా? హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. ఉన్నట్టున్నారు. హర్ష, అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నీకు బ్లాక్ కలర్ అన్నా, బీచ్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ గోలేంటి? నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు, అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా? అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు. ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘ్నాది. ఏంటన్న పిచ్చిది వాగుతుంటే వింటున్నారు? మేఘనా? ఆ అబ్బాయి తనా? అర్జునే, మన సీనియర్. ఏమైంది? దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. ఇష్టపడ్డాను, అదే పర్సన్ ఈ రోజు కాలేజ్లో కనిపించడం, తను నాకు సీనియర్ అవ్వటం, అంతా ఏదో కలలా ఉంది. ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఇది నీకెలా వచ్చింది? అదంతా నీకెందుకు, నువ్వైతే హ్యాపీనేగా. మనం ఒకటి చేయాలనుకుంటాం, మనకే ఇంకోటి చేసేస్తున్నారు.
డైరీ దొరికిందా? క్లాస్ లో అందరినీ అడిగానే, ఎవరికి దొరకలేదంట. మేఘనా, నీ ప్రేమ గురించి అర్జున్ కి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నా. మన సీనియర్స్ కి రేపే కాలేజ్ లాస్ట్ డేనే. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావా. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏమైంది? మావా, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? అవును మామా. ఏ పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెల ఫ్రెండ్ మామా, మేఘనా. ఏముంది? ఏదో సుమంత్ సెలక్షన్స్ అవుతుందంటే హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. ఏంటని చెప్తున్నాను? నిన్న నా డైరీ ప్రింట్స్ అయినది కనిపించట్లేదు. తెలీదా? అమ్మాయి డైరీ చిన్నపడి దానికే అంత వల్లుతున్నారు. అసలు ఏముందని దాంట్లో నచ్చిన వ్యక్తి గురించి రాసుకున్నాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఐఎమ్ సారీ మ్యామ్, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. yes I know mummy, you love me. మేఘనా, 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 నువ్వు అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నావు నాకు తెలుసు మేఘనా, కానీ నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మేఘనా. నేను నీ ఫ్రెండ్ ని ఎంతగా లవ్ చేస్తున్నానో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అర్థమవుతోంది. ఎస్, నా క్యారెక్టర్ అంతే. నాకు ఇష్టమైన దానికోసం నేను ఏదైనా చేస్తాను. గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరిని కలవకుండా చేసింది నేనే. అసలు నువ్వు కాలేజ్ జాయిన్ అయినా ఫస్ట్ డే నుంచి నేను ఫాలో అవుతున్నాను. నువ్వు అర్జున్ని లవ్ చేస్తున్న విషయం నువ్వు డైరీ వెతకడానికి వచ్చిన రోజే నాకు అర్థమైంది. డైరీ దొరికినా కూడా నీకు తెలియకుండా చేసింది నిన్ను దక్కించుకోవడం కోసం. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఛీ, నువ్వు ఇలాంటి వాడివని తెలియక అర్జున్ నిన్ను ఇంకా నమ్ముతున్నాడు. వెంటనే ఇదంతా వెళ్ళి అర్జున్ కి చెప్పేస్తా. వెళ్ళు, వెళ్ళి చెప్పు. వెళ్ళి జరిగిందంతా చెప్పి అర్జున్ ఆడిని బ్రేక్ చేసేయి. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. అర్జున్ లవ్ చేస్తున్న అమ్మాయి ప్లేస్ లో నేను లేకపోవచ్చు, కానీ నా లైఫ్ లో అర్జున్ తప్ప ఇంకెవరు ఉండరు. ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్ లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. ఓకే బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. కుమార్ లైఫ్ ఎలా ఉంది? నా మోట్